మూవీ అక్టోబర్ 1972లో ప్రారంభమవుతుంది. అక్కడ ఒక రగ్బీ జట్టు ఒక మ్యాచ్ కోసం విమానంలో మరొక దేశానికి వెళుతోంది. వారిలో చాలా మంది తొలిసారిగా దేశం నుంచి వెళుతున్నారు. వారితో పాటు కొందరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా వాళ్లతో వస్తారు. విమానం టేకాఫ్ అయ్యి వెంటనే మంచు ప్రాంతాలకు చేరుకుంటుంది. కాని అకస్మాత్తుగా వారి విమానం తీవ్రంగా వణుకుతోంది. అకస్మాత్తుగా మంచు తుఫాను ఏర్పడుతుంది. దీనివల్ల విమానం అదుపు తప్పి కిందకు పడిపోతుంది. అయినప్పటికీ పైలట్లు అటువంటి భయంకరమైన తుఫాను నుండి విమానాన్ని తప్పించడానికి ప్రయత్నించారు. కానీ విమానం కంట్రోల్లోకి రాకపోవడంతో లోపల ఉన్న వస్తువులన్నీ అక్కడక్కడ పడిపోవడం ప్రారంభించాయి. అకస్మాత్తుగా విమానం భారీ రాయిని ఢీకొంటుంది. దాని కారణంగా విమానం 2 భాగాలుగా విడిపోతుంది. కాసేపట్లో విమానం ముందు భాగం కూడా మంచుతో ఢీకొంటుంది. దీని కారణంగా విమానంలో ఉన్న వారందరూ హింసాత్మకంగా ముందుకు పడతారు మరియు సామాను కూడా చెల్లాచెదురుగా పడిపోతాయి. మరియు ఈ సంఘటన కారణంగా చాలా మంది అక్కడికక్కడే మరణిస్తారు. కొంత సమయం తర్వాత సురక్షితంగా ఉన్నవారు చిక్కుకున్న వారిని బయటకు తీస్తారు. ఇది ఒత్తిడితో కూడిన వాతావరణం, ప్రతి చోటా రక్తం ఉంటుంది. కానీ అందరూ ధైర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. 2 అబ్బాయిలు ఇప్పుడు క్యాబిన్ తెరిచి పైలట్ వద్దకు వస్తారు. అతను కూడా బాధలో ఉన్నాడు మరియు మరుసటి క్షణం అతను కూడా మరణిస్తాడు. చీకటి పడిన వెంటనే ఉష్ణోగ్రత కూడా వేగంగా పడిపోతుంది. ఎందుకంటే చలి కారణంగా వారు నానా అవస్థలు పడతారు. కాబట్టి వారు సామాను మరియు మృతదేహాలతో విమానం యొక్క పెద్ద రంధ్రం కప్పుతారు. చలి నుంచి కాపాడుకునేందుకు లోపలికి వెళ్లి దాక్కుంటారు. ఈ ఘటనతో అందరూ విషాదంలో మునిగిపోయారు. కొందరు భయంతో కేకలు వేసినా మిగిలిన వారు ఎలాగోలా సపోర్ట్ చేశారు. మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి చలికి మరో 4 నుంచి 5 వరకు మంది చనిపోయి ఉంటారు. తుపాను కూడా ఆగిపోవడంతో బయటకు వస్తారు. ఇప్పటి వరకు మంచు తప్ప మరేమీ కనిపించలేదు. అలాగే ఈ స్థలం కూడా దిగువకు ఉంది. ఎంతకాలం అక్కడ ఇరుకుపోతామో తెలియక బతుకుదెరువు కోసం ఏర్పాట్లు మొదలు పెడతారు. బ్యాగులు, లగేజీలు అన్నీ వెతికి అక్కడి నుంచి ఆహారం, అవసరమైన వస్తువులను సేకరించారు. వారు పనులన్నీ ముగించుకుని అదే చోట కూర్చొని ఆహారం తింటారు. కాని అదే సమయంలో వారు కొద్దిగా ఆహారం ఉందని వారు ఆందోళన చెందారు. ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ నుండి ఒక విమానం వెళుతుంది మరియు ఈ వ్యక్తులలో ఒక ఆశ ఏర్పడింది. అందుకే గట్టిగా అరవడం మొదలు పెడతారు. కానీ విమానం చాలా దూరంలో ఉన్నందున అది వారికి సహాయం చేయలేదు. కాబట్టి అది అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇప్పుడు 3వ రోజులు గడిచిపోతాయి. నందో అనే అబ్బాయికి స్పృహ వచ్చింది. నాండో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతని ముఖం కూడా పాడైపోయింది. కాని అతను తన సోదరి వద్దకు వెళ్తాడు. అతని సోదరి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. నాండో తన అమ్మ మరియు నాన్న గురించి అడిగినప్పుడు వారు మరణించారని తెలుసుకున్నాడు. కాబట్టి అతని చెల్లెలు కూడా చాలా బాధలో ఉంటుంది. ఇప్పుడు వారికి త్రాగడానికి నీరు అవసరం కాబట్టి వారు మంచును కరిగించి దాని నీటిని తయారు చేసి ఆ నీటిని తాగి బతుకుతున్నారు. అలాగే వారు ఒక ఎక్స్ గుర్తును కూడా రాస్తారు. ఎందుకంటే ఇక్కడ దాటిన వారు ఈ గుర్తును చూస్తారు. కాబట్టి సహాయం అవసరమైన వ్యక్తులు ఇక్కడ చిక్కుకున్నారని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మరుసటి రోజు మరొక విమానం వచ్చింది. కానీ అది కూడా వారికి సహాయం చేయలేకపోయింది. ఎందుకంటే అది చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో ప్రభుత్వానికి తెలియదని వారికి అర్థమైంది. అందుకే ప్రభుత్వం విమానాలను ఇక్కడికి పంపకుండా వివిధ ప్రాంతాలకు పంపుతోంది. ఎందుకంటే ఈ వ్యక్తుల యొక్క ఖచ్చితమైన స్థలం వారికి తెలియదు. ఇప్పుడు విమానం చివరి భాగంలో కొన్ని బ్యాటరీలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. వాటి సహాయంతో మనం విమానం యొక్క రేడియోను ప్లే చేయగలము. అది ప్రస్తుతానికి విరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దీని కారణంగా వారు ఆ భాగాన్ని కనుగొనడానికి కొంచెం పైకి వెళ్లగానే తమ విమానం ధ్వంసమైన ప్రదేశం ఇక్కడి నుంచి కనిపించడం లేదు. ఏ విమానమూ మనల్ని చూడకపోవడానికి కారణం ఇదే. ఈ కారణంగా ఎవరూ మనకు సహాయం చేయలేరని స్పష్టంగా తెలుసుకుంటారు. ఇప్పుడు పైన మంచు జారడం ప్రారంభమైంది కాబట్టి వారు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రోజులు గడిచే కొద్దీ 1 వారం గడిచిపోతుంది. చివరికి వారి ఆహారం మొత్తం అయిపోతుంది. ఈ ప్రాంతంలో జంతువులు లేవు మరియు అవి తిని జీవించగల చెట్లు మరియు మొక్కలు లేవు. అందుకే రాళ్లపై అంటుకున్న ఫంగస్ ను తింటారు. కానీ దాని రుచి కూడా చాలా చేదుగా ఉంటుంది. ఆకలి కారణంగా నేను చనిపోయిన వారి మాంసాన్ని తినవలసి వస్తే నేను కూడా తింటాను అని నందో చెప్పాడు. కొంతమంది అతనితో ఏకీభవించారు. ఈ విషయమై కొందరు వాగ్వాదానికి దిగారు.
కాలక్రమేణా వారి ఆకలి ఎంతగా పెరిగిందంటే వారు తమ బూట్లు లేస్లు సిగరెట్లు కూడా తినడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం నందో తన సోదరి కూడా మరణించినట్లు చూశాడు. ఈ రోజు తల్లిదండ్రుల తర్వాత తన సోదరి కూడా చనిపోయిందని బాధపడ్డాడు. అది చూసి ఓ కుర్రాడు ఏడుస్తాడు. అతను తన తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తాడు. ఇప్పుడు 21 రోజులైంది. కొంతమంది ఆకలితో పిచ్చిగా ఉన్నారు. వారు ఏదైనా తినడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మిగిలిన వారు చనిపోయిన వారిని తినడానికి ఒప్పుకున్నారు. అప్పుడు కొంతమంది బయటకు వెళ్లి చనిపోయిన వారి మాంసాన్ని గాజుతో కోయడం ప్రారంభించారు. మరియు ఇప్పుడు చనిపోయిన వారి మాంసాన్ని తినడానికి ఇష్టపడని 5 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికీ నరమాంస భక్షకులుగా మారలేమని వారు నమ్మారు. కొద్దిసేపటి తర్వాత మంచులో ఓ బ్యాగ్ కనిపించింది. వారు లోపల చూసినప్పుడు వారికి రేడియో కనిపించింది. వారు తమ మెదడును ఉపయోగించి అక్కడ యాంటెన్నాను తయారు చేశారు. మరియు ఇప్పుడు వారు రేడియో విన్నప్పుడు వారిని కనుగొనడానికి ప్రభుత్వం 60 కంటే ఎక్కువ విమానాలను పంపినట్లు వారు తెలుసుకుంటారు. కానీ వారిని కనుగొనడంలో ఏ ఒక్కరూ కనిపించలేదు. కాబట్టి విమానం ధ్వంసమై ఆ ప్రజలందరూ చనిపోయారని ప్రభుత్వం భావించింది. అది విని చాలా బాధపడ్డారు, ధైర్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు మిగిలిన 5 మంది కూడా మాంసం తిని బతకాలి. ఎందుకంటే ఇది విన్న తర్వాత మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రారని ఇప్పుడు వారికి తెలుసు. కొద్దిసేపటి తర్వాత విమానం చివర భాగాన్ని కనుగొనడానికి 3 అబ్బాయిలు మళ్లీ బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత వారు విరిగిన మరియు కొన్ని మృతదేహాలను కూడా చూస్తారు. ఇప్పుడు నడుస్తున్నప్పుడు రాత్రి కావడంతో నిద్రపోవాలని నిర్ణయించుకుంటారు. కానీ రాత్రంతా మంచు తుఫాను రావడంతో వారు నిద్రపోలేరు. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు వారు సజీవంగా ఉన్నారు, కానీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వారిలో ఒకరు చూడలేకపోయారు, మిగిలిన వారు చాలా బలహీనంగా మారారు. కాబట్టి ఇప్పుడు ఆ 4 వ్యక్తులు తిరిగి వచ్చారు. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఇంకా మాంసం తినని అబ్బాయి కూడా నిశ్శబ్దంగా మాంసం తింటాడు. తుఫానులు కూడా నిరంతరం వస్తూనే ఉన్నాయి. కానీ వారు విమానం లోపల కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, తద్వారా వారు మంచి సమయం గడపవచ్చని. కానీ వారు మాట్లాడుకుంటున్నప్పుడు భారీ మంచు తుఫాను వచ్చింది. వారి విమానంలో చాలా మంచు కురిసింది. విమానం మొత్తం మంచుతో కప్పబడి ఉంది. బయట ఉన్న వ్యక్తులు మంచును త్రవ్వడం ప్రారంభిస్తారు, వారి సహచరులను బయటకు తీస్తారు. కొద్దిసేపటికి జనాలంతా పైకి వచ్చారు, కానీ చాలా తక్కువ కన్నం చేసినందున ఒక మహిళ అక్కడ మరణిస్తుంది. ఇప్పుడు వారికి ప్రమాదకరమైన శబ్దం వినిపిస్తోంది. మరోసారి భారీ మంచు తుఫాను రాబోతోందని అర్థం. మరోసారి భయంకరమైన తుఫాను వారిని తన కోగిలిలోకి తీసుకుంటుంది. ఈసారి కూడా చాలా మంది మంచులో కూరుకుపోయి చనిపోయారు. నుమా అనే అబ్బాయికి కోపం వస్తుంది. అతను అదుపు తప్పి విమానం కిటికీలను పగలగొట్టడం ప్రారంభించాడు. కాని గాజు ముక్క అతని పాదాలకు మరియు కాళ్లలోకి గుచ్చుకుంటుంది. అయినా అతను ఆగలేదు మరియు ధైర్యాన్ని కోల్పోలేదు. ఇలా మంచును బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత 20వ రోజున అతను అక్కడ ఒక రంధ్రం చేశాడు. దాని ద్వారా మిగిలిన వ్యక్తులు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒకరినొకరు కలిశారు. ఈ ఆనందంలో భగవంతుని కృతజ్ఞతతో మనం ప్రాణాలతో బయటపడ్డాము. నా పాదంలో కోతపడిన చోట నాకు అక్కడ నొప్పి లేదని నుమా చూస్తాడు. ఎందుకంటే చలికి అతని పాదం పూర్తిగా మొద్దుబారిపోయింది. మెల్లగా వాతావరణం మారడంతో విమానం మొత్తం మంచును తొలగించడంలో విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి సహాయం కోసం కొంతమందిని పంపాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదట కొండపైకి వెళ్లిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్నేహితుడి ఊపిరితిత్తులు నీటితో నిండిపోయాయి. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో అందరూ కలిసి అతనికి సిపిఆర్ చేశారు. కానీ ఉపయోగం లేక తను కూడా చనిపోయాడు. తల్లిదండ్రుల కోసం తాను రాసిన లేఖను కూడా జాగ్రత్తగా ఉంచుకున్నాడు. 36వ రోజు వాతావరణం తెరవడంతో నుమా మరియు అతని సహచరుడు చాలా బట్టలు ధరించి సహాయం కోసం బయలుదేరారు. కాని మార్గమధ్యంలో నుమా కాలు బాగా నొప్పులు రావడంతో కింద పడిపోయాడు. మిగిలిన వారు వెళ్లి పరిశీలించగా అతని పాదాల గాయం లోతుగా ఉండడం గమనించారు. అందుకే మనం వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కాని అతను బదులిచ్చాడు, వద్దు మిత్రులారా, మీరు ముందుకు సాగండి, నేనే తిరిగి వెళ్తాను. ఎలాగోలా తిరిగి వచ్చాడు. కాని అతని పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. అతను చాలా అలసిపోయాడు. సాయం చేసేందుకు ముందుకు కదులుతున్న వ్యక్తులు ఎదురుగా ఉన్న విమానం చివరి భాగాన్ని చూసి సంతోషిస్తారు.
విమానంలోని ఆ భాగాన్ని చూసిన వారు తమ ఇతర సహచరులను కూడా ఇక్కడికి పిలిచారు. వారు ఇక్కడ అన్ని వస్తువులను సేకరించారు. చాలా శుభ్రమైన బట్టలు, ఆహారం మరియు చాలా చాక్లెట్లు ఉన్నాయి. వారు ఆ బ్యాటరీలను కూడా ఇక్కడ చూస్తారు. వారు విమానంలో రేడియో ద్వారా సిగ్నల్స్ పంపడానికి ప్రయత్నిస్తారు. కానీ సమాధానం లేదు, ఎందుకంటే రేడియో విరిగిపోయింది. అది బాగానే ఉందని వారు భావించారు. రేడియో పగిలిపోయిందని తెలియగానే ఆయాసపడుతూ అక్కడే కూర్చున్నారు. శరీరమంతా వ్యాపించిన నుమా గాయం కూడా రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. నాకు ఎక్కువ సమయం లేదు, నేను త్వరలో చనిపోతాను అని అతని పరిస్థితి చూసి నుమా అర్థం చేసుకున్నాడు. అందుకే అతను తినడం మానేశాడు. తద్వారా అతని సహచరులు తన ఆహారంలో భాగం తిని జీవించగలిగారు. ఈసారి విమానం వెనుక నుండి చాలా వాటర్ ప్రూఫ్ క్లాత్ ని చూశారు కాబట్టి వారు ఎలాగో ఒక పెద్ద స్లీపింగ్ బ్యాగ్ ని తయారు చేస్తారు. అందులో వారు సులభంగా నిద్రపోతారు. వారు 58 రోజులుగా ఇక్కడ ఇరుక్కుపోయినప్పటికీ వారిని కనుగొనడానికి ఎయిర్ ఫోర్స్ ఇప్పటికీ చివరి విమానాన్ని పంపుతోంది అని చిన్న రేడియోలో వారు వార్తలను విన్నారు. మనం బతికి ఉంటే ఎయిర్ ఫోర్స్ మనల్ని చూస్తుందని ఆశతో ఇది విన్న కొందరు మనం సహాయం కోసం వెళ్లాలని అన్నారు. ఇప్పుడు నుమా వారితో విచారంగా, నా మాట వినండి మిత్రులారా, నేను చనిపోతే నన్ను తినండి. ఎందుకంటే మీలో ఎవరైనా బ్రతికి ఉంటే నా మరణం మరియు మా ఇతర సహచరుల మరణం వృధా కాదు. ఇలా చెబుతూ చనిపోయాడు. అతని చేతిలో ఒక చీటీ ఉంది. దానిపై రాసి ఉంది, మిత్రులారా, మీకోసం చనిపోయాక నేను చిరంజీవిని అయ్యాను, అంటే నేను చనిపోయిన తర్వాత కూడా బతికే ఉన్నాను. ఈ మాటలు విని అందరికీ దుఃఖం కలిగింది. కానీ అదే సమయంలో వారిలో ధైర్యం కూడా పుట్టింది. వారి సహచరులు కొందరు సహాయం కోసం మళ్లీ బయలుదేరారు. మరియు ఇప్పుడు వారు చివరకు పర్వత శిఖరానికి చేరుకున్నారు. ఇంకా సుదీర్ఘ ప్రయాణం మిగిలి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అందుకే ఇక్కడే కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టారు. మనం వెనక్కి వెళ్దాం అని కూడా అనుకున్నారు. కానీ వారు తమ ధైర్యాన్ని వదలడానికి ఇష్టపడలేదు కాబట్టి వారు ఎలాగైనా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారి శ్రమ ఫలించింది. ఎందుకంటే కాసేపు నడిచిన తర్వాత వారికి స్వచ్ఛమైన నీటి నది కూడా చూస్తారు. వాటి నుండి చాలా నీరు త్రాగి దాహం తీర్చుకుంటారు. అప్పుడు హఠాత్తుగా దూరంగా ఒక వ్యక్తి గుర్రపు స్వారీ చేయడం చూశారు. అతన్ని చూడగానే ఆనందంతో పిచ్చెక్కిపోతారు. వారు సహాయం కోసం అరిచారు, కానీ ఆ వ్యక్తి వారిని అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే కాగితం మరియు పెన్ను వారి వైపు విసిరాడు. వారు తమ మొత్తం కథను వ్రాసి సహాయం కోసం అడిగారు. ఆ వ్యక్తి వెంటనే కాగితంతో వెళ్లిపోయాడు. అతను నగరానికి వచ్చి అధికారులకు ఇస్తాడు. దీంతో వెంటనే వైమానిక దళానికి చెందిన రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. తద్వారా వారు వారి సహాయానికి వెళ్లగలరు. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్లీ నాండో మరియు అతని స్నేహితుడి వద్దకు వచ్చాడు. వారిని తన ఇంటికి తీసుకెళ్లి మరీ తినిపిస్తున్నాడు. కాసేపట్లో ఆ ప్రాంతమంతా విలేకరులతో నిండిపోయింది. ఇప్పుడు మంచు పర్వతాలలో చిక్కుకుపోయిన వారి సహచరులు రేడియో ద్వారా కూడా ఈ వార్త వింటారు. మాకు సహాయం చేయడానికి ఇక్కడకు వ్యక్తులను పంపుతున్నారని వారు తెలుసుకున్నప్పుడు వారు తమ చేతులను కడుక్కుని వారు బయలుదేరడానికి వీలుగా తమ వస్తువులన్నీ సర్దుకున్నారు. ఇప్పుడు చివరకు హెలికాప్టర్లు నాండో మరియు అతని స్నేహితుడి ద్వారా ప్రాణాలను కాపాడటానికి ఇక్కడకు వచ్చాయి. హెలికాప్టర్లను చూసి అందరూ ఆనందంతో లేచిపోయారు. మరియు ఈ విధంగా మిగిలిన 16 మందిని వెంటనే రక్షించారు. అప్పుడు వారిని త్వరలో నగరానికి తీసుకువస్తారు. అక్కడ వారి కుటుంబాలు కూడా వారి కోసం అసహనంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు వారందరూ ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వేలాది మంది వారికి హీరోల మాదిరిగా స్వాగతం పలికారు. ఎందుకంటే ఇన్ని కష్టాలు వచ్చినా వారు ధైర్యం కోల్పోలేదు. అలా వారి ధైర్య సాహసాలు చూసి అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఆ రాత్రి వారు ఒకరికొకరు విడిగా నిద్రపోలేదు, వారు కలిసి ఉన్నారు. ఎందుకంటే ఆ సంఘటన యొక్క షాక్ వారిలో చాలా లోతుగా ఉంది. దాన్నుంచి బయటకు రాలేకపోయామని, కాస్త ప్రయత్నించి కాపాడామని ఆనందం వ్యక్తం చేశారు. బతకాల్సిందేనని గట్టిగా నిలదీశారు. దీనివల్ల కష్టాలు కూడా వారి ముందు ఓడిపోయింది. ఇక్కడ ఈ కథ ముగిసింది.